హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మీ ముందుకి సరికొత్త ఉద్యోగ జాబ్ వీడియో అయితే మళ్ళీ తీసుకురావడం జరిగింది. సో ఇవాళైతే మనందరికి జియో కంపెనీ నుంచి భారీగా అయితే ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే మీరు పే చేయక్కర్లేదు. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, గ్రాడ్యుయేషన్ ఎలాంటి ఎడ్యుకేషన్ చదివినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. తెలుగు వాళ్ళకు మాత్రమే మీకైతే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో వేరే వాళ్ళు ఎవరైతే హిందీ మాట్లాడగలుగుతారో సో వాళ్ళు కూడా అయితే వేరే స్టేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, విజయనగరం, ఖమ్మం, అమరావతిలో కూడా అయితే మనకి వీటికి సంబంధించి లొకేషన్స్ లో అయితే జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైతే జియో కంపెనీలో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే ముందుగా రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికి అయితే జియో కంపెనీ నుంచి లేటెస్ట్ గా అయితే చాలా జాబ్ ఆఫర్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో జియో కెరీర్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట ఇది. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీకు చూపించడం జరుగుతుంది. ఎలాంటి ఫేక్ జాబ్స్ అయితే కాదు. కావాలనుకున్నట్లయితే మీకు లింక్ కూడా అయితే వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తాము. సో అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన ఫీల్డ్ లో, డిపార్ట్మెంట్ లో మనకి ఇక్కడ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు అనమాట. మనకి లొకేషన్స్ అయితే హైదరాబాద్, విజయనగరం, విజయవాడ, వైజాగ్ అండ్ ఖమ్మం, అమరావతి, తిరుపతి కూడా అయితే ఉన్నాయి. ఇవైతే మన ఆంధ్ర, తెలంగాణకి సంబంధించిన లొకేషన్స్. మీరు మనకి కావాలనుకున్నట్లే బెంగళూరు కూడా ఉంది, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్, ఇలా జోధ్పూర్ ఇలా అని చెప్పి డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. మీరు కావాలనుకున్నట్లయితే వేరే స్టేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ముందుగా మనకి ఇక్కడ హైదరాబాద్ లొకేషన్ కి అయితే చూద్దాం. హైదరాబాద్ లొకేషన్ కి ఇక్కడ హోమ్ సేల్స్ ఆఫీసర్ అని చెప్పి రాజేంద్ర నగర్ కి సంబంధించిన లొకేషన్ అనమాట ఇది. ఇవాళ లేటెస్ట్ గా అంటే నిన్న 20th డిసెంబర్ పోస్ట్ చేయడం జరిగింది. సో లేటెస్ట్ జాబ్స్ అనమాట ఇవి, ఎప్పటివో జాబ్స్ అయితే కాదు. సో నిన్నే రిలీజ్ చేశారు అనమాట ఇది. సో ఇది క్లిక్ చేసినట్లయితే మీకు వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఇక్కడ మీకు చూసినట్లయితే హోమ్ సేల్స్ ఆఫీసర్ అని చెప్పి పోస్టెడ్ డేట్ 20 డిసెంబర్ 2024 లేటెస్ట్ గా నిన్నే పోస్ట్ చేశారనమాట ఇది. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన ఏరియా అనమాట ఇది. లొకేషన్ హైదరాబాద్, రాజేంద్ర నగర్ లో అయితే ఉంటుంది. తర్వాత జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే ఎక్వైర్ అండ్ ఆన్ బోర్డ్ కస్టమర్స్ ఇన్ అసైన్ టెరిటరీ. సో వీళ్ళకి సంబంధించిన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో జియో కస్టమర్స్ అనేవి వాళ్ళని ఆన్ బోర్డ్ చేయడం, తర్వాత అసైన్ టెరిటరీ గురించి అంటే వారికి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని చూసుకోవడం, తర్వాత రెస్పాన్సిబుల్ ఫర్ కస్టమర్ డాక్యుమెంటేషన్ అండ్ ఆర్డర్ కలెక్షన్. సో జియోకి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి చూసారా. సో జియో ఎయిర్ ఫైబర్ అని, జియో ఫోన్ అని చెప్పి, జియో సిమ్ అని చెప్పి ఇలాంటివి ఉంటాయి చూసారా. సో వాటికి సంబంధించి ఆర్డర్స్ కి సంబంధించి కలెక్ట్ చేసుకోవడం, తర్వాత డాక్యుమెంటేషన్ చేయించడం కస్టమర్ తో, ఇవన్నీ అయితే చూస్తారనమాట. తర్వాత జియో సంబంధించిన ఆఫీసెస్ ఉంటాయి కదా, సో బ్రాంచెస్ అనేవి. సో వాటికి సంబంధించి బిల్డింగ్ పర్మిషన్స్ ని ఆప్టైన్ చేసుకోవడం, తర్వాత కస్టమర్ ని ఎంగేజ్మెంట్ చేయడం. సో ఇలా అయితే మీకు ఉంటుందన్నమాట. సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్ చూసినట్లయితే 10+2 అంటే ఇంటర్ చదివితే సరిపోతుంది. మీరైతే అప్లై చేయొచ్చు. ఇంటర్ చదివినా, లేకపోతే మీరు డిప్లొమా, పాలిటెక్నిక్ చదివినా, లేకపోతే మీరు డిగ్రీ, బీటెక్ మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్కిల్స్ అండ్ కాంపిటెన్సెస్ చూసినట్లయితే మస్ట్ హ్యావ్ ఆబ్టైన్ సేల్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫెమిలియారిటీ విత్ లోకల్ టెరిటరీ అంటే మీకు లోకల్ ఏరియా గురించి మొత్తం తెలిసి ఉండాలన్నమాట. అంటే మీ విజయవాడ అలాంటిది అనమాట. సో స్పీక్ లోకల్ లాంగ్వేజ్. మీకు లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు లాంగ్వేజ్ కాబట్టి ఆంధ్ర, తెలంగాణలో తెలుగు లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా రావాలి. కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్, మీకు కస్టమర్స్ తో హ్యాండ్లింగ్ చేయడం అయితే రావాలన్నమాట. నెగోషియేషన్ స్కిల్స్, తర్వాత రిజల్ట్ ఓరియంటేషన్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. సో ఇవన్నీ అయితే మీకు స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ అని చెప్పి ఇచ్చారు 1 to 5 years అని చెప్పి. సో ఇక్కడ మనకి ఎవరైతే హోమ్ సేల్స్ ఆఫీసర్ జాబ్ కి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండా మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఇచ్చారు. మీకు ఉన్నట్లయితే అప్లై చేయండి, ఒకవేళ లేకపోయినా సరే అప్లై చేయండి. ఎందుకంటే మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి అప్లై చేస్తే తప్పేం లేదు. సో ఇలా అయితే మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అప్లై నౌ అని చెప్పి కనబడుతుంది. ఇది క్లిక్ చేసినట్లయితే అప్లై చేసుకోవడానికి మనకి ఇక్కడ ఇలా రావడం జరుగుతుంది. న్యూ యూజర్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత న్యూ యూజర్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, తర్వాత
మీ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ క్రియేట్ చేసుకుని మళ్ళీ అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇండియా సెలెక్ట్ చేసే ఉంటుంది. మీకు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీకు అక్కడ వచ్చిన క్యాప్చా ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వీటికి సంబంధించి ప్రొఫైల్ అయితే క్రియేట్ అయిపోవడం జరుగుతుంది. తర్వాత లాగిన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇందాక ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు కదా, అది కూడా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. సో ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఏదైనా అప్లోడింగ్ చేయాలనుకున్నట్లయితే రెజ్యూమ్ గానీ వీళ్ళు అడిగినట్లయితే సో ఆ అప్లోడింగ్స్ కూడా చేసి ఇలా ఫైనల్ గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ లోనే. సో ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయక్కర్లేదు. సో ఇలాగే మనకి హైదరాబాద్ లో ఎలా ఉందో సో అలాగే మనకి తిరుపతిలో ఉన్నాయి, విజయనగరంలో ఉన్నాయి, తర్వాత విజయవాడలో ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి హైదరాబాద్ కి సంబంధించి ఇంకొక లొకేషన్ లో కూడా అయితే ఉంది, ఏఎస్ రావు నగర్ అని చెప్పి. సో ఇది ఇక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మనకి 20 డిసెంబర్ నాడే పోస్ట్ అవడం జరిగింది. అలాగే మనకి ఖమ్మంలో కూడా పోస్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే అమరావతి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అమరావతిలో కూడా అయితే ఉన్నాయన్నమాట పోస్టులు అనేవి. సో ఇది కూడా 20 డిసెంబర్ నాడైతే పోస్ట్ చేయడం జరిగింది. సో అమరావతి కాకుండా మీరు ఖమ్మంలో కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. ఇలా మనకి డిఫరెంట్ లొకేషన్స్ కూడా అయితే ఉన్నాయి. సో తిరుపతిలో కూడా అయితే ఉన్నాయి. మీరు ఇలా కిందకి ఈ లింక్ లో ఇక్కడ మనకి 20 పేజెస్ దాకా అయితే ఉన్నాయన్నమాట. సో 20 పేజెస్ లో మనకి మీకు కావాల్సిన లొకేషన్ ఇక్కడ ఉందో చెక్ చేసుకోండి. ఢిల్లీలో కూడా ఉన్నాయి, తర్వాత అమృత్సర్ లో కూడా ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, ఇలా చెన్నైలో కూడా ఉన్నాయి. కావాలనుకున్నట్లయితే మీరు వాటికి కూడా అయితే అప్లై చేసి, కాకపోతే వాటికి అక్కడ లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలి కదా. సో అది ప్రాబ్లం అంట. మీకు ఒకవేళ హిందీ వచ్చినట్లయితే మీరు ముంబైకి ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట, ఢిల్లీకి అని చెప్పి. సో ఇక్కడ మనకి వీటికి సంబంధించి విజయనగరంలో కూడా అయితే మనకి జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇలా వరంగల్లో కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే వరంగల్లో కూడా ఉన్నాయి. ఇది 19th డిసెంబర్ అయితే పోస్ట్ అవడం జరిగింది. మీరు అప్లై చేసుకోవచ్చు. రీసెంట్ గానే అయితే పోస్ట్ అయింది కాబట్టి. వరంగల్ అయిపోయిన తర్వాత మన విజయవాడ కూడా అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ జాబ్ పోస్టులు అనేవి. విజయవాడ విజయనగరం కూడా అయితే ఉంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు విజయనగరం అని చెప్పి. ఇది కూడా 19th డిసెంబర్ నాడైతే పోస్ట్ చేశారనమాట. ఇలా మనకి ఈ జాబ్స్ అని సెర్చ్ చేస్తున్నప్పుడు మీరైతే మీ లొకేషన్ తగ్గట్టు అది క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ అని చెప్పి ఇంకొక పొజిషన్ లొకేషన్ కూడా అయితే ఇచ్చారు. విజయవాడకి సంబంధించి కూడా అయితే ఇది మీరు ఇక్కడ చూసుకోండి. విజయవాడకి సంబంధించి ఎంజీ రోడ్ కి సంబంధించిన లొకేషన్ అన్నమాట ఇది. సో విజయవాడలో 19th డిసెంబర్ నాడైతే పోస్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా హైదరాబాద్ కూడా అయితే ఇంకోటి ఉంది, మలక్పేట్ అని చెప్పి. సో ఇలా మీరు డిఫరెంట్ లొకేషన్స్ కూడా అయితే ఉంటాయి. మీరు ఇవైతే చెక్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఇలా ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లై లింక్ యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు రావడం జరుగుతాయి. సో వీటిలో మీరు ఇలా చెక్ చేసుకుని మీరు ఏ లొకేషన్ కావాలనుకుంటున్నారో ఆ లొకేషన్ కి మీరు అది ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో అలా ఓపెన్ అయిన తర్వాత మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ అప్లై నౌ మీద క్లిక్ చేసి సో తప్పకుండా ఇలా ఆన్లైన్ లో అయితే అప్లై చేయండి. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్ వీడియోస్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.